హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ హ్యాపీ యానివర్సరీ. సో ఈ రోజుతో 5 years అయింది మా వెడ్డింగ్ అయ్యి. అండ్ మాకు విషెస్ చెప్తున్నా మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ. సో ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మార్నింగే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఫ్రైడే వచ్చింది కాబట్టి సో టెంపుల్కి వెళ్ళిపోతాం. నిజానికి అయాన్ష్ పుట్టిన తర్వాత ఇది సెకండ్ టైం అండ్ మేము కార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి రావటం. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసాం మేము. దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఈ రోజు మా వెడ్డింగ్ డే. అండ్ ఈవినింగ్ ఎక్కడికైనా తీసుకెళ్తావా నన్ను? ఈవినింగ్ మనం సర్ప్రైజ్ బయటకు వెళ్దాం డిన్నర్. చాలా సర్ప్రైజెస్. అయాన్ష్ ఎందుకు నాన్న నిన్న అందరూ ఏమన్నారు? అయాన్ష్ ఏమన్నారు నిన్న అందరూ? అసలు మొహం అయితే ఇలా పెట్టుకున్నాడు ఇందా నుంచి. అయాన్ష్ ఇంకా ఇది కూడా చూడు అవ్వట్లేదు. అను అంటావు కదా అయాన్ష్. వీడియో అత్తయ్యా ఇవన్నీ భలే వేస్తాను నేను. ఎందుకు మీరిద్దరు అసలు నన్ను ఏదో ఒకటి అనడానికి రెడీగా ఉంటారు కదా? లేదు అత్తయ్యకి తెలుసు వీడియో అని, అందుకని మామూలుగా తల్లి ప్రేమ అనమాట అది. అబ్బా అరే ఏంట్రా ఎంత యాక్టింగ్ ఎప్పుడు రా మీకు? అయితే అసలు చెప్పావా నువ్వు? మేము సంక్రాంతికి మేఘనాక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికి బట్టలు పెట్టారు కదా, సో అవే అన్నమాట ఇవి. ఈ రోజు స్పెషల్ పెళ్లి రోజు సందర్భంగా మేఘనాక ఇచ్చిన బట్టలు మేము కట్టుకున్నాం ఈ రోజు. అయితే ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ నైట్ డిన్నర్ ఈవినింగ్ అవుటింగ్ అలాంటివన్నీ ఉంటాయి. అండ్ లక్కీగా ఇద్దరికి అనుకోకుండా నైట్ 11 o'clock కి కాల్ చేసి చెప్పారనమాట షూట్ క్యాన్సిల్ అయ్యింది అని. కాబట్టి ఈ డేని మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. లేకపోతే నేను షూట్ లో ఉండేదాన్ని అండ్ సిద్ధు కూడా షూట్ లో ఉండేవారు. బాగుంది సిద్ధు. పెళ్లి రోజు పొద్దున్నే టెంపుల్ కి వచ్చాం, పెద్దమ్మ తల్లి టెంపుల్ కి. మరి నాకు గిఫ్ట్ ఏది? అడగకూడదు, అదే నువ్వు చెప్తూ ఉంటావు కదా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద గిఫ్ట్. ఎవ్రీ ఇయర్ అదే సొల్లు ఏం చెప్తాము. సరే ఈ ఇయర్ కొత్తగా చెప్పు. 5th year కదా, కొంచెం సెపరేట్ గిఫ్ట్ ఉంది. సెపరేట్ గిఫ్ట్ ఓకే. దానికోసం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. సిద్ధు అయాన్ష్ తెలుసా ఏం చేస్తున్నాడు? ఏ కమాన్ అయాన్ష్ మాన్ హీరో. వీడియో ఆన్ చేసినప్పుడు చెప్పు సిద్ధు, పర్వాలేదు. పెళ్లి రోజు కూడా నన్ను తిడతావా సిద్ధు నువ్వు? పెళ్లి రోజు కూడా నువ్వు వెలుగులో ఉండి నన్ను చీకట్లో పెడుతున్నావు అని చెప్తున్నా. ఏంటి కనిపిస్తున్నాం మనం. సో అయితే మేము మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని, అయాన్ష్ ని తీసుకెళ్లట్లేదు ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ అయ్యి బాగోలేదు కాబట్టి మేము డిన్నర్ కి వెళ్తున్నాం అనమాట. మీ అందరికి తెలుసు కదా మా క్రేజీ గ్యాంగ్. సో ప్రతి సెలబ్రేషన్స్ లో మేము ఎవరిని మిస్ అవ్వం అనమాట, మా క్రేజీ గ్యాంగ్. తర్వాత అదనమాట మా స్వీటెస్ట్ మనుని పిక్ చేసుకుని బయలుదేరాము అన్కాపూర్ విలేజ్ కి. అక్కడ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి మా శ్రీవారు చెప్పారు. చూపించు చూడు మా ఆయన మొహం చూడండి ఎలాగా మురిసిపోతున్నారు ఆయన. యాక్చువల్ గా ఏంటి అని అంటే ప్రాంక్ తర్వాత ఏం జరిగింది అనేది ఇంట్లో నేను తర్వాత చెప్తాను. ఈ వీడియోలో కొంచెం బాగానే నవ్వుతూ ఉండండి ప్లీజ్. చెప్తాను ఏం జరిగిందో నేను చెప్తాను. ఈ వీడియోలో కూడా తెలుస్తుంది. కొంచెం అతి దగ్గరలో ఉన్నాం మేము ఆ రెస్టారెంట్ కి. దాని తర్వాత మా క్రేజీ గ్యాంగ్ అండ్ మా క్రేజీ అల్లరి మీరు చూదురుగా. సిద్ధిష్ణు ఛానల్. సో ఇవాళ సిద్ధిష్ణు ఛానల్లో నేనే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ పార్టీ వాళ్ళదే, బట్ స్టిల్ వాళ్ళు ఇంకా రాలేదు. మేము వచ్చి ప్రోగ్రామ్కి నేనే ఆర్డర్ చేసుకొని తింటున్నాను. 8 o'clockకి డిన్నర్ అని చెప్పారు. ఇట్స్ ఆల్రెడీ 8:20 నా. ఈజీగా ఒక పావు గంటలో వస్తారు. నేను సూప్ ఆర్డర్ చేసుకొని మంచి తాగుతున్నాను. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఎప్పుడు వస్తుందో ఈలోపు నేను ఆర్డర్ చేసుకొని తినేస్తా కూడా.
లక్కీగా ఇవాళ విష్ణు వస్తుంది, జనరల్గా అయితే అసలు ఎప్పుడు దొరకదుగా. సో వాళ్ళ యానివర్సరీ అయినా సెలబ్రేషన్స్ మాతోనే స్టార్ట్ అయ్యాయి. అదేం లేట్లేదు. ఇగో అన్స్టాపబుల్ వస్తుంది. లేట్ అవుద్ది. నేనని చెప్పింది నువ్వేంటో చెప్పి అయ్యో సిగ్గుపడుతున్నాడు ఏంటి. మా మధుబాల గారు చికెన్ తింటున్నారు. చెప్పలేదంటే అదేం చెప్తుంది బ్లాగ్ ఎవరి మ్యారేజ్ డే? మాదా? బాగుంది. ఈ రోజు నువ్వు వచ్చావు కదా, చాలా బాగుంది. మేము కొత్త స్కూటీ కొన్నాం. కొత్త స్కూటీ కొన్నారా? మరి నన్ను ఎప్పుడు వేసుకుని తిప్పుతావు? ఎప్పుడైనా రా ఇంటికి. కానీ రావడానికి టైం దొరకట్లేదు నాకు. సండే సార్ రా. సండేనా? సండే నీకు స్కూల్కి హాలిడే ఇచ్చినట్టు నాకు షూటింగ్కి హాలిడే ఇవ్వరు కదా. ఇవ్వరా? ఇవ్వరు. అయితే రాత్రి వచ్చి ఒక రౌండ్ వేస్తా. ఓకే. మహి నాకు చెప్పింది కొత్త స్కూటీ కొన్నారంటే రాత్రి వచ్చి ఒక రౌండ్ వేయమంటుంది. వచ్చేసి మీ ఇద్దరు రౌండ్ వేసుకోండి, ఓకేనా? మీకు తెలుసు కదా, వీడు పెద్ద తమ్ముడు. అండ్ పెద్ద తమ్ముడు అని అంటే నాకు ప్రాణమైన తమ్ముడు అనమాట. అండ్ నాకు అమ్మ లాంటి ఆవిడ నిక్కి వాళ్ళ మదర్ అనమాట. ఫ్రెష్ అవడం కోసం పిల్లలతో ఆడితే ఇదే ప్లేస్ లో ఉన్నారు, కనుక్కోవాలి. కూడా బాగుంది కదా, కలర్ వస్తారా? ఎవరైతే కొట్టలేదో వాళ్ళ పనిష్మెంట్. రెడీ 3, 2, 1 గో. హలో, మేము పట్టుకుంటాము. మీరు చూస్తూనే ఉండండి, మా క్రేజీ మొత్తం క్రేజీగా ఉంటుంది.
పిల్లలు కూడా చూస్తున్న వీడియో. అది మేము ఒక లవ్ సింబల్ వేసుకుంటాం. ఇద్దరు స్టార్ట్ చేయండి. ఒకేసారి స్టార్ట్ చేయాలి. 3, 2, 1 కవర్. Come on, 3, 2, 1, go. ఈ షార్ట్ కి వెయ్యకపోతే నేను ధర్నా చేస్తా చెప్తున్నా. నేను 2 రోజులు ఎపిసోడ్లు ఇవ్వను. ఫస్ట్ యానివర్సరీ కదా, ఇప్పుడు మీరు ఒకసారి ట్రై చేస్తే ఆ టైంకి పర్ఫెక్ట్ షాట్ వస్తుంది. ఆ రోజే ప్రాక్టికల్, ఆ రోజే థియరీ, ఏ రోజు ఆ రోజే. ఇంకా 3 కాదు. ఇప్పుడు నీ పెళ్లి రోజు నేను వచ్చాను, నేను ఎలా విష్ చేస్తాను? హ్యాపీ యానివర్సరీ. మీ ఇద్దరు మొగుడు పిల్లలే కదా. నేను సింధు కాదమ్మా, నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. తలంబ్రాలు తీసుకొస్తే పోపించేద్దాం. అక్కడ తలంబ్రాల గురించి మాట్లాడితే శివ బగారా రైస్ గురించి చెప్తాను. అంటే అన్న ఇస్మార్ట్ జోడీలో కాంపిటీషన్ అనుకుంటాడు. కాంపిటీషన్ థ్యాంక్ యూ క్రేజీ కపుల్స్ అండ్ మై స్పెషల్ బ్రదర్ అమర్ అండ్ నిక్కీ ఆంటీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఇంత మెమరబుల్ గా చేసినందుకు. ఇలాగే మా అక్కకి ప్రతి సంవత్సరం జరగాలి పెళ్లి మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది ఎంత స్పెషల్? మెట్టెలు. నేను చెప్పాను కదా నాకు ఒక పిన్ని అని చెప్పి నన్ను మదర్లానే చూసుకుంటారని. సో నా వెడ్డింగ్ యానివర్సరీకి చాలా చాలా స్పెషల్ గిఫ్ట్ మెట్టెలు అనమాట. సో టచింగ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిక్కీ. కూతురివి కదా మరి తల్లిగా ఇవ్వాలి కదా. మా అమ్మని గుర్తు చేస్తున్నారు మీరు. సో ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ. మా క్రేజీ గ్యాంగ్తో క్రేజీగా ఈరోజు ఇలా టైం స్పెండ్ చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్న ప్రాంక్ చేశారు నా మీద. సో నెక్స్ట్ డేనే వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో విష్ణుని క్షమించేశాను. ఈసారి మాత్రం పిచ్చి పెట్టిన విష్ణుప్రియని అలా ఆపలేరు, నన్ను కూడా అలానే ఆపలేరు. సో నేను చేస్తా ఈసారి ప్రాంక్. నేను ఇప్పుడు తనకి ఓపెన్ చేయాలని చెప్తున్నాను, ప్రాంక్ చేస్తానని చెప్తున్నాను. 100% తను ప్రాంక్ చేస్తా. అది ఎలా ఉండబోద్దంటే తగ్గేదిలే. అది కాదు సిద్ధు, ఏదో అన్నని మాట్లాడినివ్వు అంటే ఏదో మైకిస్తే నువ్వు ఇంతలా చెప్తావా సిద్ధు? ఎనీహౌ ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదించండి. వద్దులే, అంతా ఓవర్ చేయకు. అసలు మొన్న ప్రాంక్ అయితే నాకు పిచ్చి కోపం వచ్చింది తెలుసా. ఆ రోజు ఎందుకో చాలా కూల్గా ఉన్నాను నేనైతే. సరే ఓకే, క్షమించేసానులే. థ్యాంక్ యూ సో మచ్. నన్ను క్షమిస్తారు, అందు గురించే కదా నేను ప్రాంక్ చేశాను. భరించేవాడే భర్త. అబ్బో డైలాగులు వాడుతున్నారు.
అయితే మా వెడ్డింగ్ యానివర్సరీకి మీ హార్ట్ ఫెల్ట్ విషెస్ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ప్రేమ అభిమానాలు మా మీద ఎప్పుడు ఇలాగే కొనసాగాలి, అప్పుడే మేము మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయగలం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆ సిద్ధిష్ణు ఛానల్. చెప్పనివ్వదు సరే ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సిద్ధిష్ణు అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. సో థ్యాంక్ యూ గైస్, bye bye, take care and stay safe, stay healthy, bye bye, be happy. ఎక్కడికి వచ్చాం మనం? సిద్ధు సర్ప్రైజింగ్ అన్నావు. అవును, రోజు షూట్స్లో బిజీ ఉండి మన లొకేషన్స్ తప్ప ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, అందుకే ఈరోజు నేను డోస్ కెఫేకి తీసుకొచ్చాను అనమాట. సో ఇది మా కజిన్దే, రాజాది. హాయ్. ఎంత సర్ప్రైజింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది కెఫే. థ్యాంక్ యూ. సో మనం అన్ని టేస్ట్ చేసి కూడా ఏంటంటే చూద్దాం. ఇంకా నీకు చాలా సర్ప్రైజ్. లేదు నువ్వు డైట్లో ఉన్నావు కాబట్టి నువ్వేం టేస్ట్ చేయొద్దు, అన్ని నేను టేస్ట్ చేస్తాను. అండ్ నీకు సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సర్ప్రైజెస్, ఇదే చాలా పెద్ద సర్ప్రైజ్. అవును, ఇంకా సర్ప్రైజ్ ఇస్తా. ఓ మై గాడ్, మా ఆయన